నమస్కారం. శ్రీ చదివే అమ్మ నవలను విని ఆనందిద్దాం. తల్లికిదే పనైంది. ప్రతీ నెల అనేకసార్లు మారువేషాలు ధరించి, వీపును మూట పెట్టుకునో, సూట్ కేస్ చేతపుచ్చుకునో రాష్ట్రమంతటా సంచారం చేసి వచ్చేది. సన్యాసిని వేషం, అల్లిక వస్తువులమ్మే విక్రేత వేషం, పట్టణంలో ఉండే ధనికురాలి వేషం, దైవభక్తురాలైన యాత్రికురాలి వేషం మొదలైన వేషాలెన్నో ధరించింది. రైళ్లల్లో, పడవల్లో, హోటళ్లలో నిరాడంబరంగా నెమ్మదిగా ఉంటూ తోటివారిని ముందుగా పలకరించి పరిచయం చేసుకునేది. తన జీవితంలో అనేక విషయాలను స్వయంగా తెలుసుకున్న ఆత్మవిశ్వాసంతో, చనువుగా మాట్లాడే నేర్పుతో ఆమె నిర్భయంగా జనాన్ని ఆకర్షించగలిగేది. జనంతో మాట్లాడడానికి, వాళ్ళ కథను, కష్టాలు వినడానికి ఆమె ఎంతో కుతూహలపడుతుండేది. వాళ్ళ సమస్యలేమిటో తెలుసుకోవడానికి ఆతృత పడేది. అసంతృప్తితో బాధపడుతుండే వ్యక్తిని కలుసుకున్నప్పుడు ఆమెకు చాలా సంతోషం కలిగేది. తను చూసిన బొమ్మలను బట్టి, తను విన్న కథలను బట్టి క్రీస్తు చాలా నిరాడంబరమైన బట్టలు ధరించేవాడని, పేద ప్రజలను పరమ మిత్రులని ఆమెకు తెలుసు. కానీ తను చూస్తున్న చర్చిలలో ఆయన విగ్రహం బంగారపు అలంకరణలతోనూ, పట్టుబట్టలతోనూ కనబడుతోంది. మనశ్శాంతి కోసం ఆయన దగ్గరకొచ్చిన పేద ప్రజలను ఆ అలంకరణలు కొట్టొచ్చినట్లు పెలపెలలాడుతుంటాయి. అప్రయత్నంగా రీవిన్ చెప్పిన మాటలు ఆమెకు స్ఫురణకొచ్చాయి. భగవంతుని విషయంలో కూడా వాళ్ళు మనల్ని మోసం చేశారు. తనకు తెలియకుండానే ఆమె ప్రార్థనలు చేయడం తగ్గించింది. క్రీస్తుని గురించి, ఆయన పేరు చెప్పకుండానే ఆయన్ను గురించి తెలుసుకుంటున్నట్లు అగుపడకుండానే ఆయన సిద్ధాంతాల ప్రకారం, ఆయన మార్గంలో ప్రపంచాన్ని పేదల రాజ్యంగా భావించి, సర్వసంపదలను సమంగా పంచుమని అనుభవించాలనే భావంతో జీవిస్తున్న వారిని గురించి విశేషంగా ఆలోచించడం మొదలుపెట్టింది. దీన్ని గురించి చాలా ఎక్కువగా ఆలోచించింది. ఆమె ఆలోచనలు వేళ్లు తన్ని విస్తరించాయి. తను విన్న విషయాలను, చూసిన సంఘటనలను బాగా ఆకలింపు చేసుకుంది. ఆ ఆలోచనలన్నీ ఒక ప్రార్థనగా వెలుగొంది అంధకార బంధురమైన యావత్ ప్రపంచాన్ని, యావత్తు జీవితాన్ని, ప్రజలందరినీ ప్రకాశింపజేశాయి. తను అనిర్దిష్టమైన ఆప్యాయతతో ప్రేమించే క్రీస్తు ఇప్పుడు మరింత ప్రేమాస్పదుడైనట్లు ఆమెకు తోచింది. ఇలా సంచారం చేసి ప్రపంచాన్ని చూడటం చాలా మంచిది అని ఆమె ఒకరోజు సాయంకాలం నికోలాయ్తో అంది. అందువల్ల నీకు జీవితం అంటే ఏమిటో బాగా తెలిసొస్తోంది. జీవితంలో సామాన్య ప్రజలను వెనక్కి నెట్టేయడం జరుగుతోంది. జీవితాంతం వరకు నెట్టేస్తే వాళ్ళు అంధకారంలో పడి దేవులాడుతూ ఇదేమిటని అడుగుతుంటారు. వాళ్ళనెందుకలా నెట్టేయాలి? ఇంత ఆహారం ఉంటుండగా వాళ్ళెందుకు ఆకలితో బాధపడాలి? ఇంత విజ్ఞానం ఉంటుండగా వాళ్ళెందుకు అజ్ఞానంలో ఉండాలి? ధనికులు, పేదలు అనే తేడా లేకుండా అందరినీ తన ప్రేమాస్పదులైన బిడ్డలుగానే భావించుకునే పరమ దయాళువైన భగవంతుడెక్కడున్నాడు? తమ జీవితాలను గురించి ఆలోచించుకుంటుంటే జనానికి ఆవేశం కలుగుతుంది. ఏదో ప్రతీకారం చేయకపోతే అన్యాయం తమని తుడిచిపెట్టేస్తుందని వాళ్ళకి అనిపిస్తుంది. ప్రజల జీవితాల్లో వాళ్లకు జరుగుతున్న అన్యాయాలను గురించి వాళ్లతో తను స్వయంగా మాట్లాడాలనే కుతూహలం అంతకంతకు తరచుగా ఆమెకు కలుగుతుండేది. తల్లి బొమ్మల పుస్తకాలను తదేక దీక్షతో చూస్తుంటే నికోలాయ్ నవ్వుతూ వచ్చి ప్రపంచంలో జరిగిన ఏదో గొప్ప వింతను గురించి చెప్పేవాడు. మనిషి చెయ్యదలుచుకున్న సాహసాలకామె ఆశ్చర్యచకితురాలయ్యేది. తల్లి అతని మాటలను మొదట్లో బాగా అర్థం చేసుకోలేకపోయేది. కానీ క్రమక్రమంగా ఆ మాటలను ప్రేరేపించే నిర్మలమైన విశ్వాసాన్ని అవగాహన చేసుకుంది. భూమి మీద తగినంత మంది స్వేచ్ఛాజీవులు లేరు. అదే ఇప్పుడున్న బాధ అన్నాడు నికోలాయ్. ఆమెకి ఈ మాట అర్థమైంది. దురాశను, ద్వేషాన్ని జయించిన మనుషులతో ఆమెకు పరిచయమున్నది. అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నట్లయితే జీవితం ఇంత అంధకారంగానూ, భయంకరంగానూ ఉండేది కాదని ఆమెకు తెలుసు. ఇది చాలా ఆర్భాటరహితంగా, తేజోవంతంగా, ఉదారంగా పరిణామం చెందుతుంది. మనుషులు విధిలేక క్రూరంగా ఉండవలసి వస్తోంది.
అన్నాడు నికోలాయ్ విషాదంగా. ఆమె అవునన్నట్లు తలూపింది. హోహోల్ చెప్పిన మాటలు ఆమెకు జ్ఞప్తికి వచ్చాయి. సాధారణంగా వేళ తప్పకుండా ఇంటికొచ్చే నికోలాయ్ ఒక రోజున ఆలస్యంగా వచ్చాడు. కోటు తీసెయ్యకుండానే బెదురుతూ చేతులు నలుపుకుంటూ, నిలోన్నా, ఈవేళ మన స్నేహితుడొకడు జైలు నుంచి తప్పించుకుపోయాడు. అదెవరై ఉంటారో నేను కనుక్కోలేకపోయాను అన్నాడు. తల్లి కాళ్ళు వణికాయి. పావెల్ అయి ఉంటాడా అని మెల్లగా అని చతికిలబడింది. కావచ్చు అని భుజాలెగరేస్తూ అతడు జవాబిచ్చాడు. కానీ అతన్ని దాచడం ఎలాగనేదే సమస్య. ఇప్పుడు అతన్నెక్కడ పట్టుకోగలం? అతడెక్కడైనా కనబడతాడేమోనని ఇంతవరకు వీధులన్నీ తిరిగాను. అది తెలివి తక్కువే అనుకోండి. కానీ మనమేదో చెయ్యాలి. నేను మళ్ళీ బయటికి పోతున్నాను. నేనూ వెడుతున్నాను అంది తల్లి. నికోలాయ్ తొందరగా బయటికి వెళుతూ, మీరు యోగోర్ దగ్గరికెళ్ళి అతడికేమైనా తెలుసునేమో కనుక్కోండి అని సూచించాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత తల్లి తలమీద ఒక రుమాలు కప్పుకుని ఎంతో ఆశతో నడక సాగించింది. వాతావరణం వేడిగా ఉంది. అలసటతో ఆమె ఒగిర్చింది. యోగోర్ ఇంటివాట మెట్ల దగ్గరకొచ్చేసరికి ఆమె ముందుకు సాగలేకపోయింది. అక్కడ ఆగిపోయి వెనక్కు తిరిగి చటుక్కున చిన్న కేక వేసి కళ్ళు మూసుకుంది. ఆ ఇంటి ముందర జేబుల్లో చేతులు పెట్టుకుని నికోలాయ్ వెసోవ్షికోవ్ నిలబడినట్లామెకు అగుపించింది. కానీ మళ్ళీ చూసేసరికి అక్కడెవరూ కనబడలేదు. నేనలా ఊహించుకున్నాను కాబోలు అని అనుకుంటూ మెట్లెక్కుతూ వింటోంది. దొడ్లో ఎవరివో మెల్లని అడుగుల చప్పుడు ఆమె చెవిని పడుతోంది. మెట్లెక్కి పెద్ద మెట్టుపైన ఆగి కిందకు చూసింది. తనకేసి చూసి నవ్వుతున్న స్ఫోటకం మచ్చల ముఖాన్నామె మరలా చూసింది. నికోలాయ్, నికోలాయ్ అని అరుస్తూ అతన్ని కలుసుకోవడానికి మెట్లు గబగబా దిగింది. హృదయానికి మాత్రం ఆశాభంగం వల్ల బాధ కలిగింది. వెళ్ళు వెళ్ళు మెల్లగా అని అతడు చెయ్యి ఊపాడు. త్వరగా ఆమె మెట్లెక్కి యోగోర్ గదిలో ప్రవేశించింది. సోఫా మీద పడుకుని ఉన్న యోగోర్ని చూసింది. నికోలాయ్ తప్పించుకొచ్చాడు జైల్లోంచి అని ఆయాసపడుతూ చెప్పింది. యోగోర్ తలగడ మీద నుంచి తలెత్తి, వెసోవ్చికోవ్ అతడిక్కడికే వస్తున్నాడు. మంచిది. అదే క్షణంలో నికోలాయ్ గదిలో ప్రవేశించాడు. తలుపు గడియ వేసి టోపీ తీసేసి జుట్టు సవరించుకున్నాడు. యోగోర్ మోచేతుల మీద లేచి తల పంకించి స్వాగతం అన్నాడు. నికోలాయ్ మెల్లగా నవ్వుతూ తల్లి దగ్గరకొచ్చి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. నువ్వు నాకు కనిపించకపోతే నేను మళ్ళీ జైలుకే పోయి ఉండేవాడిని. ఈ పట్టణంలో నేనెవ్వరినీ ఎరగను. పేటలోకెడితే ఒక్క నిమిషంలో పట్టేస్తారు. అంచేత వీధుల్లో తిరుగుతూ తప్పించుకురావడం ఎంత పొరపాటా అని పస్తాయిస్తున్నాను. హఠాత్తుగా నీలోన్న చరచరా నడుస్తుండడం చూశాను. వెంటనే ఆమె వెంటపడ్డాను. నువ్వు ఎలా పారిపోయొచ్చావు అని తల్లి అడిగింది. అతడు సోఫా అంచున వ్యాకులపడుతూ కూర్చుని భుజాలు ఎగరేసి అన్నాడు. అనుకోకుండా ఒక సావకాశం లభించింది. నేను షికారు తిరుగుతుండగా మామూలు ఖైదులు తమ కాపలాదారుని బజాయించ మొదలెట్టారు. ఆ గార్డు ఒకప్పుడు సాయుధ పోలీసు దళంలో ఉండేవాడు. దొంగతనం చేసినందుకు అతడిని ఆ ఉద్యోగంలోంచి తొలగించారు. ఇప్పుడతను అందర్నీ రహస్యంగా కాపలా కాస్తుంటాడు. ఎప్పుడూ అందరి కూపీలు బయట పెడుతూ ఉంటాడు. ఎవరినీ ప్రశాంతంగా బ్రతకనివ్వడు. అంచేత వాళ్ళు అతన్నక్కడ పట్టుకొని బాగా తన్నడం మొదలెట్టారు. గార్డులందరూ ఈలలూదుకుంటూ అటూ ఇటూ పరిగెత్తుతుండడం చేత అంతా గోల్మాల్గా ఉంది. నేను తల పైకెత్తి చూసేసరికి గేటు తలుపులు తెరిచి ఉన్నాయి. బయట 4 రోడ్ల కూడలి పట్టణం ఎదురుగా కనిపించాయి. నిద్రలో లాగున నెమ్మదిగా నడిచి బయటికొచ్చి వీధిలో కొంత దూరం వచ్చాక నాకు స్పృహ వచ్చింది. ఎక్కడికెళ్ళాలా అని ఆలోచించాను. తీరా వెనక్కి చూసేసరికి అప్పుడు గేటు తలుపులు మూతపడున్నాయి. హో, మళ్ళీ వెనక్కి వెళ్ళలేకపోయావు? మర్యాదగా గేటు తలుపు తట్టి నన్ను లోపలికి రానివ్వండయ్యా, నేనొక చిన్న పొరపాటు చేశాను, క్షమించండి అని అనలేకపోయావు అన్నాడు యోగోర్. అవును అని నవ్వేశాడు నికోలాయ్.
అది తెలివి తక్కువే కాదు, కానీ నా స్నేహితులకది సరియైనదిగా తోచదు. ఎవరికీ ఏమీ చెప్పకుండా రావడం, కానీ ముందుకు నడుస్తూనే ఉన్నాను. దారిలో చిన్న పిల్ల శవం వెంట జనం ఊరేగింపుగా పోతుండడం చూశాను. తలకాయ వంచుకుని ఎవరికేసీ చూడకుండా శవపేటిక వెనకాలే నడిచాను. శ్మశానంలో గాలి పీలుస్తూ కాసేపు కూర్చున్నాను. చటుక్కున నాకొక ఆలోచన తట్టింది. ఒక్కటేనా? నీ తలలో దానికి ఇరుకైపోలేదు కదా? అన్నాడు యోగోర్ నిట్టూర్స్తూ. వెసోవ్చికోవ్ తలకాయ గోక్కుంటూ, కామ్రేడ్స్ ఆదుర్దా పడుతుంటారు అన్నాడు. మరి అధికారుల మాటేమిటి? వాళ్ళను గురించి నీకు జాలేయడం లేదు? వాళ్ళు కూడా ఆదుర్దా పడుతూనే ఉంటారు అన్నాడు యోగోర్. పావెల్ బాగానే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. అతను మాకందరికీ పెద్ద. అతనే అధికారులతో మాట్లాడుతుంటాడు. పెత్తనమంతా అతనిదే. అందరూ కూడా అతన్ని గౌరవంగా చూస్తుంటారు. తినడానికేమైనా పెట్టండి, నాకు విపరీతంగా ఆకలేస్తోంది అన్నాడు నికోలాయ్ హఠాత్తుగా. అమ్మా, ఆ అలమారాలో పైన కొంచెం రొట్టె ఉంటుంది. ఆ తర్వాత సావిడిలోకి వెళ్ళి ఎడమవైపు రెండవ తలుపు తట్టండి. ఒక ఆడమనిషి తలుపు తీస్తుంది. తినడానికేముంటే వాటినన్నింటినీ పట్టుకుని ఇక్కడికి రమ్మనండి అన్నాడు యోగోర్. అన్నీ ఎందుకు? అన్నాడు నికోలాయ్. ఎన్నో ఉండవులే, బెంగెట్టుకోకు. తల్లి బయటికెళ్ళి తలుపు తట్టింది. తలుపు తీసేలోగా యోగోర్ చచ్చిపోతున్నాడు అనుకుంది. ఎవరు వారు అని గదిలోంచి ఎవరో అడిగారు. యోగోర్ ఇవానోవిచ్ పంపాడు. మిమ్మల్ని తన గదిలోకి రమ్మంటున్నాడు అని నిదానంగా తల్లి బదులు చెప్పింది. ఇప్పుడే అని తలుపు తీయకుండానే ఆ స్త్రీ చెప్పింది. తల్లి ఒక్క క్షణమాగి మళ్ళీ తలుపు తట్టింది. వెంటనే తలుపు తెరుచుకుని సులోచనాలు ధరించిన ఒక పొడుగాటి స్త్రీ సావిట్లోకొచ్చింది. తొందరగా చొక్కా చేతుల ముడతలను సాఫు చేసుకుంది. ఏం కావాలి అని కఠినంగా అడిగింది. యోగోర్ ఇవానోవిచ్ పంపించాడు. రండి, వెళ్దాం. అయితే మిమ్మల్ని నేను ఎరుగుదుననుకుంటాను, అవునా? కులాసాగా ఉన్నారా? ఇక్కడ చీకటి అని ఆ స్త్రీ తల్లిని మృదువుగా పలకరించింది. తల్లి ఆమెకేసి పరిశీలనగా చూసి అప్పుడప్పుడు ఆమెను నికోలాయ్ ఇంటి దగ్గర చూసిన సంగతి జ్ఞాపకానికి తెచ్చుకుంది. వీళ్ళంతా మనవాళ్లే అనుకుంది. ఆ స్త్రీ నిలోనాను ముందు నడిపించింది. అతడికేమైనా జబ్బెక్కువగా ఉందా అని అడిగింది. అవును, పడుకునే ఉన్నాడు. తినడానికేమైనా పట్టుకురమ్మని మీతో చెప్పమన్నాడు. అదేమీ అవసరం లేదు. వాళ్ళిద్దరూ యోగోర్ గదిలో ప్రవేశించడంతోనే అతడు గురకతో ఊపిరి పీలుస్తుండడం విన్నారు. లుద్మిలా వసిల్యనా, నేను మా పెద్దల దగ్గరకెళ్ళిపోతున్నాను. చూడండి, ఈ యువకుడు అధికారుల అనుజ్ఞ లేకుండా జైల్లో నుంచి చక్కగా నడిచి వచ్చేశాడు. ముందతనికి తినడానికేమైనా పెట్టి తర్వాత ఎక్కడో దాచేయండి. ఆ స్త్రీ తలూపి చటుక్కున జబ్బు మనిషికేసి తెరిపారా చూసింది. యోగోర్, వాళ్ళు రావడంతోనే నాకు కబురు చెయ్యవలసింది అంది. ఇదిగో యోగోర్, మీకు 2 సార్లు మందు పుచ్చుకోవడం మానేశారు. సిగ్గులేదు, అంత నిర్లక్ష్యం కూడదు. నాతో రండి. యోగోర్ను ఆస్పత్రికి తీసుకుపోవడానికి మనుషులొస్తున్నారు. ఏ క్షణంలోనైనా వాళ్ళు రావచ్చు. అయితే ఇంతకీ నన్ను ఆస్పత్రిలో చేర్చడానికి సంకల్పించుకున్నారన్నమాట. అవును, అక్కడ కూడా మీతో నేను ఉంటాను. మీరు కూడానా? అయ్యో దేవుడా! తెలివి తక్కువగా మాట్లాడకండి. మాట్లాడుతూనే ఆమె కంబలిని యోగోర్ గుండెల మీదకు లాగింది. నికోలాయ్ని బాగా పరిశీలించింది. మందు ఇంకా ఎంత మిగిలిందో చూడడానికి సీసా పైకెత్తి చూసింది. ఆమె ఒడిదుడుకులు లేకుండా మంద్రస్వరంతో మాట్లాడింది. హుందాగా సంచరించింది. ఆమె ముఖం వెలవెలబారుతోంది. నల్లని కనుబొమలు, ముక్కు మొదట్లో దాదాపు కలుసుకుపోయాయి. తల్లికామె ముఖం నచ్చలేదు. కొంచెం కోపదారి ముఖంలా కనబడింది. ఆమె కళ్ళల్లో చిరునవ్వు కానీ పెనుకు గానీ లేదు. మాటలో అధికార లక్షణం కనబడుతోంది. ఇప్పుడు మిమ్మల్నిక్కడ వదిలేసి పోతున్నాం, కానీ నేను త్వరలోనే తిరిగి వస్తాను. యోగోర్కు ఈ మందొక చెంచా ఇయ్యండి. ఇతన్ని మాట్లాడనివ్వకండి అని చెప్పింది. నికోలాయ్ని వెంటబెట్టుకుని ఆమె బయటికి వెళ్ళిపోయింది. యోగోర్ నిట్టూర్చి, భలే మంచి స్త్రీ, అద్భుతమైన మనిషి, నిజంగా. అమ్మా,
మిమ్మల్ని ఆమెకు అప్పజెప్పాలి. ఆమె ఎక్కువగా అలసిపోతోంది అన్నాడు. నువ్వు మాట్లాడకూడదు. ఈ మందు తీసుకో అని తల్లి మెల్లగా ముజ్జగించింది. అతడు మందు తీసుకుని ఒక కన్ను మూశాడు. నేను నోరు మూసుకుని కూర్చున్నా చచ్చిపోతాను అన్నాడు. రెండవ కంటితో తల్లిని చూశాడు. పెదవుల మీద చిరునవ్వు తొణికిసలాడింది. తల్లి తల వంచుకుంది. జాలి పొంగుకొచ్చి కన్నీరు కార్చింది. మాట్లాడకపోవడంలో అర్థమేమీ లేదమ్మా. అందువల్ల నాకొచ్చే లాభమేముంది? మరికొన్ని క్షణాలు చావకుండా ఉంటాను. కానీ మీలాంటి మంచి మనిషితో మాట్లాడే ఆనందాన్ని పోగొట్టుకుంటాను. మరొక ప్రపంచంలో ఉండే మనుషులింత మంచివాళ్ళు కారనుకుంటాను అన్నాడు మొండిగా. తల్లి ఆత్రంగా మాటకడ్డొచ్చింది. ఆ కులీన స్త్రీ తిరిగి వచ్చి నిన్ను మాట్లాడనిచ్చినందుకు నన్ను చివాట్లు పెడుతుంది అంది. ఆమె కులీన స్త్రీ కాదు. ఆమె విప్లవవాది. కామ్రేడ్, చాలా అద్భుతమైన స్త్రీ. ఆమె మిమ్మల్ని చివాట్లు పెట్టే మాట నిజమే. మిమ్మల్నే కాదు, ఆమె అందరినీ చివాట్లు పెడుతుంది. చాలా ప్రయాసపడుతూ ఆమె జీవిత కథను యోగోర్ చెప్పడం మొదలెట్టాడు. అతని కంటిలో ఒక చెమక్ కనిపించింది. ఇతడు తనను ఉరికిస్తున్నారని ఆమె గ్రహించింది. పాలిపోయి చెమటతో చెమ్మగిలిన అతడి ముఖం చూసి తల్లి ఇతడు చచ్చిపోతున్నాడు అనుకుంది. లుద్మీలా తిరిగి వచ్చింది. తలుపు గడియ వేసి తల్లికేసి తిరిగింది. మీ పరిచితుడు బట్టలు మార్చుకుని నా గదిలోంచి వెళ్ళిపోవాలి. కనుక మీరు వెళ్ళి అతనికి కట్టుకునేందుకేవో బట్టలు పట్టుకురావాలి. వాటిని ఇక్కడికే తీసుకురండి. సోఫియా ఇక్కడ లేకపోవడం ఏమీ బాగా లేదు. జనాన్ని దాచడంలో ఆమె ప్రజ్ఞ చాలా గొప్పది. ఆమె రేపొస్తోంది అంది తల్లి తన శాలువాను భుజాల మీద వేసుకుంటూ. తల్లికి ఏ పనైనా అప్పచెప్తే దాని మీద మనసంతా లగ్నం చేసి త్వరగా జయప్రదంగా నెరవేర్చాలని ఆత్రపడేది. గేటులోంచి బయటికొస్తూ ఆమె ఒక క్షణం ఆగి శాలువా సర్దుకుంటూ నాలుగు వైపులా పరికించింది. ఎంత గుంపులోనైనా గూఢచారులను గుర్తుపట్టడంలో ఆమె ఎన్నడూ పొరపాటు పడలేదు. పొగరుపోతుతనం, ఉట్టిపడే వాళ్ళ నడక, టీవీ, వాళ్ళ హావభావ విలాసాల్లో ఉండే అసహజత్వం, వాళ్ళ ముఖాల మీద కనబడే అలసట, విసుగు, బెదురుగా అనుమానంతో చూస్తుండే వాళ్ళ కళ్ళు, ఇవన్నీ ఆమెకు బాగా గుర్తే. ఈ రకమైన జనమెవరూ కనపడకపోవడంతో ఆమె వీధిలో హడావిడిగా నడక సాగించింది. ఒక గుర్రపు బండిని కేకేసి మార్కెట్ దగ్గరకు తీసుకెళ్ళమంది. అక్కడ బట్టల దుకాణంలో నికోలాయ్ కోసం ఒక కోటును, టోపీని బేరం చేసింది. తన భర్త తాగుబోతని, తనే నెల అతనికి కొత్త బట్టలు కొనవలసొస్తుందని కట్టుకథ అల్లి ఆ కల్పిత భర్తను ఆడిపోసుకుంది. ఆ కథ వల్ల ఆ దుకాణదారుల్లో ఏమీ మార్పు కలగలేదు. కానీ తనే చాలా సంతోషించింది. బండిలో కూర్చున్నప్పుడు నికోలాయ్కి బట్టలు మార్చుకోవలసిన అవసరం ఉంటుంది కనుక పోలీసులు మార్కెట్టులో తప్పకుండా గూఢచారులను ఉంచుతారనుకుంది. అంతా జాగరూకతతోటే ఆమె యోగోర్ మకాం దగ్గరకొచ్చింది. తర్వాత పట్టణం పొలిమేర దాకా నికోలాయ్ని సాగనంపింది. వాళ్ళిద్దరూ వీధికి చెరో పక్కగా నడిచారు. నికోలాయ్ తలంచుకుని మెల్లగా నడుస్తున్నాడు. కోటు కాళ్ళకడ్డుపడుతుంది. ముందుకు జారిపోతున్న టోపీని సర్దుకుంటుంటే ఆ దృశ్యాన్ని చూసి తల్లి నవ్వుకుంది. నిర్మానుష్యమైన ఒక సందులో సాషా వారికెదురైంది. తల్లి విసోవ్చికోవ్కు వీడ్కోలు సూచకంగా తల ఊపి తను ఇంటికి వెనక్కు మళ్ళింది. పావెల్ ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఆంద్రెయ్ కూడా అని విషాదమైన ఆలోచనలో పడింది. తల్లి ఇంట్లోకి వచ్చేసరికి నికోలాయ్ ఆమెను చాలా ఉద్రిక్త స్థితిలో కలుసుకున్నాడు. యోగోర్ జబ్బు బాగా ముదిరిపోయింది. చాలా జబ్బుగా ఉన్నాడు. అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. లుద్మీలా ఇక్కడికొచ్చి మిమ్మల్ని రమ్మనమని చెప్పింది. ఆస్పత్రికా? తల్లి చాలా అలసిపోయింది. నికోలాయ్ ఉద్రిక్తత, రాబోయే విషాదాంతాన్ని ఆమెకు స్ఫురింపజేసింది. అతను చచ్చిపోతున్నాడు అనే ఆలోచనే ఆమె మనస్సులో కొట్టుకుంటోంది. పరిశుభ్రమైన చిన్న గదిలో యోగోర్ తెల్లని తలగడల గుట్టమీద ఆనుకుని బొంగురుగా నవ్వుతూ ఉండడం ఆమె చూచి అమ్మయ్య అనుకుంది. గుమ్మం దగ్గర నిలబడి అతను డాక్టర్తో ఏమి చెప్తున్నాడో వింది. జబ్బు వాళ్ళకి వైద్యం చేయాలి.
సంస్కరణలు చేయడం లాంటిది. యోగర్ వేళాకోళం పట్టించకు అని డాక్టర్ ఆతృత వెలిబుచ్చుతూ చెప్పాడు. నేను విప్లవకారుడిని కనుక నాకు సంస్కరణలు గిట్టవు. డాక్టర్ నెమ్మదిగా యోగర్ చేతిని రజాయి పైన ఉంచి లేచి నిలబడ్డాడు. ఆలోచనలో పడి ఒక చేత్తో గడ్డాన్ని సవరించుకుంటూ రోగి ముఖం మీద వాపులు నొక్కి చూశాడు. అతడు ఆయాసపడుతూ కొంచెం కొంచెంగా ఊపిరి పీలుస్తుంటే గుండెల్లోంచి గురగుర శబ్దం బయలుదేరింది. ముఖమంతా చిరుచెమటలు కమ్మాయి. ఎంతో శ్రమపడితే కానీ చెయ్యి పైకెత్తి నుదిటి మీద చెమట తుడుచుకోలేకపోయాడు. ఉబ్బిన దవడలు దయ ఉట్టిపడే అతని విశాల ముఖాన్ని చైతన్యహీనంగా మార్చేశాయి. కళ్ళు మాత్రం ఎంత లోతుకుపోయినా బహుతేటగా చిరునవ్వులొలికిస్తున్నాయి. ఏమయ్యోయ్ ధన్వంతరి, నేను చాలా అలసిపోయాను. పడుకోవచ్చునా? వద్దు, పడుకునేందుకు వల్లకాదు అన్నాడు డాక్టర్ ఖచ్చితంగా. నువ్వు వెళ్ళిపోయిన ఉత్తర క్షణంలో నేను పడుకుని తీరుతాను. నిలోన్నా, ఇతడిని పడుకోనివ్వద్దు. తలగడలు కుదిపి బొద్దుగా చేయండి. దయచేసి ఇతన్ని మాట్లాడనివ్వకండి. అది చాలా ప్రమాదకరం. తల్లి అలాగేనన్నట్లు తలూపింది. డాక్టరు చరచరా అడుగులు వేస్తూ బయటికెళ్ళాడు. యోగర్ తల వెనక్కి వాల్చేశాడు. కళ్ళు మూసేశాడు. శరీరం కొయ్యబారిపోయింది. వేళ్ళు మాత్రం లాక్కుపోతున్నాయి. ఆ చిన్న గదిలోని తెల్లగోడలు కఠినంగానూ మనిషిని కుంగదీసేస్తున్నట్లుగానూ ఉన్నాయి. పెద్ద కిటికీలో నుంచి లిండెన్ వృక్షగ్రహాలపై నడికొప్పులునున్న దమ్ముపట్టి ఉంగరాలు తిరిగి నల్లని ఆకుల మధ్య పసుపు పచ్చని మచ్చలు, శరత్కాల హిమశీతల స్పర్శలు అగుపడుతున్నాయి. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.